Hey, hi guys, what's up? Adab, namaste. Welcome back to our channel, Team PGM. So once again, I'm back with one more new video and new vlog. So చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే వేస్తున్నా. ఇట్ ఈస్ వన్ సర్ప్రైజింగ్ వీడియో. ఫౌండేషన్స్ లో ఒక కొరియర్ అయితే వచ్చింది. సో జస్ట్ 2 days బ్యాక్ రిసీవ్ అయితే అయింది. వేరే పనుల వల్ల దాని గురించి ఇంకా దాన్ని అన్బాక్స్ కూడా చేయలేదు. సో ఈ కొరియర్ని అన్బాక్స్ చేసి దానిలో ఏముంది అనేది మొత్తం అయితే చూద్దాం. అండ్ సో ఓపెన్ చేసినాక చెప్తా దాని మ్యాటర్ ఏందనేది. సో గైస్ ఇప్పుడైతే దీన్ని అన్బాక్స్ అయితే చేసేద్దాం. ఏమొచ్చింది ఏందనేది చూద్దాం. వీడియో సో ఫస్ట్ ఒక మన ఆదియోగి స్టాచ్యూలో ఒక ఫోటో అయితే పంపించారు. సో ఈషా ఫౌండేషన్లో వచ్చింది, ఈషా ఫౌండేషన్స్లో వచ్చింది కాబట్టి సో ఫోటో అయితే ఆల్రెడీ నేను మాల్లో ఉన్నప్పుడు కూడా నేను స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాను. మీకు ఆల్రెడీ వీడియోస్లో కూడా ఉంటుంది. సో ఇంకేమేమి ఉన్నాయనేది చూద్దాం. అండ్ ఇక్కడ స్టాచ్యూ దగ్గర ఇక్కడ ముందు ఇది కనిపిస్తుంది కదా. సో ఇందులో ఒక ధ్యానలింగం ఉంటుంది. ధ్యానలింగం దగ్గర ఎప్పుడు పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇగో ఈ షేప్లో ఉంటుంది ధ్యానలింగం. ఈ ధ్యానలింగం దగ్గర పూజ చేసిన విభూతి ఇగో ఇక్కడ కనిపిస్తుందా మీకు. విభూతి కూడా పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకేమొచ్చినాయి, అండ్ చూసుకోండి ఇదే మనకు మెయిన్ ఐటమ్ ఈ కొరియర్లో. ఇది రుద్రాక్ష కిట్ అనమాట. ఈ హోల్ కిట్ని రుద్రాక్ష కిట్ అంటారు. ఈషా ఫౌండేషన్ నుంచి పంపించింది. సో వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక 10 million ఆల్మోస్ట్ అంటే ఒక 10 lakhs పైన రుద్రాక్షలు ఫ్రీగా డెలివరీ చేస్తారు ఎవరు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి. ఎప్పుడంటే జనరల్గా మనకి ఇప్పుడు శివరాత్రి టైంలో వాళ్ళు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసి ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేస్తారు. అందులో మనం రిజిస్టర్ చేసుకొని సో దాంతో ఆర్డర్ పెట్టాలి. నేను అప్పుడెప్పుడో ఫిబ్రవరిలో పెట్టిన, ఆల్మోస్ట్ 3 months తర్వాత మొన్న వచ్చింది. ఒక్కొక్కరికి అయితే 1 year కూడా పడుతుందంట. సో లాస్ట్ ఇయర్ నా ఫ్రెండ్స్ చేశారు, ఈ ఇయర్ నాకు చెప్తే సో నేను కూడా చేద్దామని చెప్పి చేసిన. సో రుద్రాక్షలు అయితే 2 వచ్చినాయి. సో ఓపెన్ చేద్దాం, ఇంకేం వచ్చినాయో చూద్దాం. రుద్రాక్షలు 2 వచ్చినాయి. సో 2 రుద్రాక్షలకి 2 దారాలు. ఈ దారాలన్నీ అభయసూత్రం అంటారు. అంటే జనరల్ ఇప్పుడు ఈషా ఫౌండేషన్ నుంచి వచ్చిన దారాలని అభయసూత్రం అని అంటారు. సో ఇంకేమున్నాయి, అండ్ రుద్రాక్ష వేసుకున్నాక అసలు ఎట్లా వేసుకోవాలి ఏందనేది కంప్లీట్ ప్రాసెస్కి ఒక మాన్యువల్ అయితే ఇచ్చారు. ఇంగ్లీష్లో, హిందీలో, తమిళ్, కన్నడ, తెలుగు అన్ని లాంగ్వేజ్లో అయితే ఒక మాన్యువల్ అయితే ఉంది. సో ఇదంతా చదివి నేను నెక్స్ట్ ఆ రూల్స్ ఏంది, రెగ్యులేషన్స్ ఏంది అన్నది చెప్తా. గెట్ 10% ఫోన్ ఈషా లైఫ్ ఏంది ఇది. సో ఒక కూపన్ కూడా ఇచ్చారు. మనం ఈషాకి సంబంధించింది ఈషా వెబ్సైట్ నుంచి ఏదైనా ఆర్డర్ పెడితే ఈ యోగా 10 అనే కోడ్ యూజ్ చేస్తే మనకు 10% ఆఫ్ వస్తుందంట. సో చూద్దాం. ఫైనల్ లాస్ట్ సెక్యూరిటీస్ ఇదేదో మార్కెటింగ్కి సంబంధించింది. సో దీన్ని కొద్దిగా పక్కకు పెడదాం. సో ఇదైతే కూపన్ వచ్చింది. 2 దారాలు, 2 రుద్రాక్షలు వేసుకోనికి. ఇవి రుద్రాక్షలు, ఒరిజినల్ రుద్రాక్షలు. మనకు జనరల్గా బయట చూసేవన్నీ కలర్ కోటెడ్ అవన్నీ ఉంటాయి కదా. సో ఇవి దేవుని దగ్గర పూజ చేసి సాధన చేసి పంపించిన రుద్రాక్షలు. సో జనరల్గా మనకు బయట దొరికేది అయితే ప్యూర్ కాదు. సో ఇది ప్యూర్ రుద్రాక్ష. సో గైస్ ఈ రుద్రాక్షని ఇంకొకరితో ఎందుకు షేర్ చేసుకోవద్దు అనుకుంటున్నాను. అంటే జనరల్గా మనకి మాన్యువల్లో ఇచ్చారు కదా, రుద్రాక్షని ఇంకొకరితో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవద్దు ఒకసారి మీరు వేసుకున్నాక అని చెప్పి. ఎందుకంటే ఇది మహాశివరాత్రి రోజు ఈ రుద్రాక్షకి ప్రాణప్రతిష్ఠ చేసి మరీ ప్యాక్ చేసి మనకు పంపిస్తారు. సో మామూలు రుద్రాక్ష కాదు, డైరెక్ట్ చెట్టు నుండి తెంపి పంపించడం అలాంటి కాదు. సో రుద్రాక్షకి ప్రాణప్రతిష్ఠ చేసి మనకు పంపించారు కాబట్టి సో ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా నీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే తీసి పక్కకు పెట్టుకోవచ్చు. అంతే తప్పించి తీసి ఇంకొకరికి వేసుకో అనే ఇవ్వడం ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని అయితే మాన్యువల్లో ఇచ్చారు. ఓపెన్ చేసినాక మీకు చూపిస్తాను. అండ్ ఇదైతే విభూతి. సో ఇవైతే చూసారు కదా. సో ఇది మన కొరియర్లో వచ్చిన ఐటమ్స్ అయితే
ఇప్పుడు ఈ వచ్చిన రుద్రాక్షని ఈ దీక్ష ఎట్లా తీసుకోవాలి, దీని రూల్స్ ఏంటి, దీని రెగ్యులేషన్స్ ఏంటి, అవన్నీ ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఇక్కడ మనకి మాన్యువల్ అంతా చదివినాక దీంట్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే మనకి జనరల్ ఎట్లా వాడాలనేది ఇచ్చారు, కానీ వేసుకున్నాక ఈ దీక్ష తీసుకున్నాక అసలు ఏమేమి నియమాలు అనేది అయితే ప్రజెంట్ దీంట్లో అయితే ఇవ్వలేదు. సో దాని గురించి మొత్తం తెలుసుకున్నాక మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ ఇంకోటి ఈ వాడాల్సిన పద్ధతులు ఏంటంటే ఇప్పుడు ఏవైతే ఈ రుద్రాక్షలు ఉన్నాయో రుద్రాక్ష ఓపెన్ చేసినాక ఫస్ట్ 24 hours పాలల్లో అండ్ దాని నెక్స్ట్ 24 hours నెయ్యిలో నానబెట్టినాక దాని తర్వాత వాటర్తో వాష్ చేసి ఈ దారాన్ని అటాచ్ చేసి మెడలో వేసుకోవాలంట. వన్స్ ఒక్కసారి ఏ రుద్రాక్ష మెడలో వేసుకున్నాక తీసి నువ్వు వేసుకోరా అని పక్కనికి ఇచ్చు ఇలాంటివి అస్సలు చేయొద్దని దీనిలో అవుతుంది. అండ్ ఇంకొకటి ఈ రుద్రాక్ష మనం ఎప్పుడైతే వేసుకుంటామో వేసుకునేటప్పుడు రుద్రాక్షకి ఈ విభూది వాటర్లో కలిపి ఈ విభూతిని ఈ రుద్రాక్షకు పట్టించి మెడలో వేసుకోవాలంట. అండ్ ఇదంతా వేసుకున్నాక ఆఫ్టర్ 40 days ఇప్పుడు ఏదైతే మనకి 2 దారాలు అయితే ఇచ్చారు కదా 40 days తర్వాత ఈ దారం తీసి దీన్ని కాల్చేనన్నా కాల్చేయాలి లేదా భూమిలో అన్నా పాతి పెట్టాలి, మన మెడలో మాత్రం ఉండొద్దని చెప్పి దీనిలో అయితే మనకి ఇచ్చారు. అండ్ మనకి సరే ఇదంతా దీక్ష తీసుకున్నాక రుద్రాక్ష దీక్ష తీసుకున్నాక నెక్స్ట్ మనం ఫుడ్ ఏం తినాలి, డ్రింక్స్ ఏం తీసుకోవాలి, ఇదంతా అనేది సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక అండ్ నెక్స్ట్ వీడియోలో అప్పుడు నేను కొన్ని రోజులు వేసుకుందాం అనుకుంటున్నా. సో అది వేసుకునే రోజు అసలు వేసుకొని ఎలాంటి పద్ధతులు పాటించాలి అవన్నీ అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బై బై, టాటా, సైనింగ్ ఆఫ్. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్. బై బై.